ఆల్ పద్మమ్మ ఇక పూలు పూజా సామాగ్రి అన్ని ప్లేట్లో పెట్టుకొని జ్యోతి ఇంటికి వస్తూ ఉంటుంది. లాయరమ్మ లాయరమ్మ అని చెప్పి పిలుస్తుంటే ఇక అక్కడికి ఇందుమతి బయటికి వచ్చి ఏంటి ఇలా వచ్చావు అని అంటుంటే నేను లాయరమ్మ కోసం వచ్చాను. ఆ ప్లేటు అవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద సామాగ్రితోనే వచ్చినట్టున్నావు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోతి బయటికి వచ్చి ఏంటి పద్మమ్మ ఇలా వచ్చావు అని అనగానే ఇక పద్మమ్మ లాయరమ్మ ఈ దీపం మీ చేతులతోనే వెలిగించండి అమ్మా అని అనగానే ఇక ఇందుమతి వద్దు వెలిగించొద్దు జ్యోతి, ఇదేదో ముష్టి కోరికలు కోరుకొని నీ చేతుల మీదుగా ఆ దీపం వెలిగించాలని చూస్తుంది. ఏంటమ్మా గట్ల మాట్లాడుతున్నావు? దేవుడి దగ్గర ఎవరైనా ముష్టి కోరికలు కోరుకుంటారా? మరి ఏం కోరుకొని ఆ దీపం తెచ్చావో చెప్పు అని అనగానే లాయరమ్మ ఆదిత్య బాబుకి ఆరోగ్యం మంచిగా లేదు కదా, బిడ్డ పరిస్థితి కూడా బాలేదు. అల్లుడు గారు త్వరగా కోరుకోవాలని, బిడ్డ అల్లుడు కలిసి త్వరగా కాపురం చేసుకోవాలని కోరుకున్నానమ్మా అని అనగానే ఇక జ్యోతి అలానే చూస్తూ ఉంటుంది. మీరు బిడ్డని చిన్నప్పటి నుంచి కన్న బిడ్డలా చూసుకున్నారు కదమ్మా, అందుకే మీ చేతుల మీదుగా ఈ దీపం వెలిగిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, అందుకే ఈ దీపం వెలిగించండమ్మా అని అనగానే ఇక కోపంగా ఇందుమతి పద్మమ్మ నీకు అస్సలు బుద్ధుందా లేదా? వాళ్ళ మామ అక్రమ సంబంధాన్ని మా ఇంటి వారసుడికి కట్టబెట్టి ఇంటి పరువుని నిలువెల్లా తీసేసి ఇదంతా చేసిన ఆ కుట్టి కోసం జ్యోతి దీపం వెలిగించాలా? ఒక బిడ్డకి అమ్మా నాన్న దూరం చేసిన దానికి ఇంటి శ్రేయస్సు కోరి దీపం వెలిగించాలా? మొన్నటి వరకు జడ్జి గారి కుటుంబం దండం పెట్టే స్థాయి నుంచి చెండాలంగా మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చిన ఆ కుట్టి కోసం ఏంటి కోడలు జ్యోతి దీపం వెలిగించాలా? ఇలా అడగడానికి నీకు కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? నువ్వు కొంచెం సేపు ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకు తెలీదు, పో ఇక్కడి నుంచి అని అనగానే ఇక పద్మమ్మ అమ్మ లాయరమ్మ చిన్నప్పటి నుంచి మా బిడ్డను మీరు చూస్తారు కదా, మా బిడ్డ గురించి మీకు తెలీదా? దయచేసి ఈ దీపం వెలిగించండి అమ్మా అనగానే ఇక జ్యోతి అలానే చూస్తూ ఉంటుంది. సారు సూర్య సారు, మీరు బిడ్డని కన్న తండ్రిలాగా చూసేవారు కదా, మీరైనా లాయరమ్మకి ఈ దీపం వెలిగించమని చెప్పండి అని అనగానే ఇక సూర్య పద్మమ్మ పెళ్లి చేయడం తప్పు కాదు, కానీ ఆ అమ్మాయి వాళ్ళ రెండో భార్య సంతానమని తెలిసి కూడా ఆ నిజాన్ని దాచి పెళ్లి చేయడం చాలా పెద్ద తప్పు. నేను కుట్టినే అంత తొందరగా క్షమించను అని చెప్పి సూర్య లోపలికి వెళ్తుంటాడు. ఇంకా నీకు అర్థం కాలేదా అని ఇందుమతి పద్మతో అనగానే అది కాదు లాయరమ్మ, నేను చెప్పేది వినండి, మీరు పెద్దవాళ్ళు, పెద్ద మనసు ఉన్నవాళ్ళు అని అనగానే లేదు పద్మమ్మ, పరాయి వాళ్ళు మోసం చేస్తే నేను అలా ఉండేదాన్ని కాదు, కానీ నా అనుకున్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి ప్రేమని పంచిన వాళ్ళు ఇలా మోసం చేస్తే ఆ గాయం మారడానికి టైం పడుతుంది అని చెప్పి జ్యోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన ఇందుమతి ఏంటి పద్మమ్మ, సూర్య వెళ్ళిపోయాడు, జ్యోతి కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించడానికి ఎవరు లేరు, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా గౌరవ మర్యాదలతో సాగనింపమంటావా అని అనగానే ఇక సింహాద్రి ఇదంతా చూసి అవసరం లేదు పద్దాలు నువ్వు పావే అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ అది కాదయ్యా దీపం అని అంటుంటే రావే నూరా అని చెప్పి ఇక పద్మమ్మని తీసుకొని వెళ్తుంటాడు. ఇక విసుగ్గా ఇందుమతి కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ లోపలికి రాగానే సింహాద్రితో చూసావయ్యా బిడ్డ గురించి ఎన్ని మాటలు అన్నారో అని అనగానే విన్నానే పద్దాలు, అయినా విలువైన దానికి ఎక్కువ దెబ్బలే ఉంటాయి, బంగారం చూసినావా ఎన్ని దెబ్బలు పడుతుందో, అది బంగారం అని నిరూపించుకోవడానికి, కానీ బొగ్గుని చూడగానే బొగ్గు అని చెప్తారు. మన బిడ్డ బంగారం లాంటిది, బంగారం అసువంటిది, ఎవరెన్ని మాటలన్నా ఎవరెన్ని తిట్టినా సరే మన బిడ్డ మిగిలిన బంగారం, స్వచ్ఛమైనది. ఇప్పుడు ఏందే ఆ లాయరమ్మ కోపంలో బాధలో మన బిడ్డ కోసం ఆలోచించకుండా దీపం వెలిగించనుంది. తను వెలిగించకుంటే ఏందే, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కనకపోయినా సరే మన బిడ్డని ప్రేమగా ఆప్యాయంగా పెంచావు, నువ్వు చాలదా, ఇలాంటి అమ్మ చాలదా వెలిగించడానికి, నువ్వు వెలిగించవే అని అంటుంటే ఇక పద్మమ్మ అలానే చూస్తూ ఉంటుంది.
వెలిగించవే, ఎల్లమ్మ తల్లికి నీ మనసులో ఉన్న బాధంతా చెప్పుకొని ఈ దీపం వెలిగించవే అని అంటుంటే ఇక పద్మమ్మ దేవుడి దగ్గర దీపాన్ని పెడుతూ ఉంటుంది. ఇక ఇదంతా అలేఖ్య చాటుగా వింటూ ఉంటుంది. ఇక దీపం వెలిగించి, అమ్మ ఎల్లమ్మ తల్లి, నువ్వు మా బిడ్డని ఏడ్మించి పంపావో తెలీదు, కానీ మా బిడ్డ మా ప్రాణాల కంటే ఎక్కువ. కలలో కూడా ఎవరికి చెడు చేయని మనిషి మా బిడ్డ. అలాంటి మంచి మనిషికి కష్టాలు అన్నీ వచ్చాయి అమ్మా. మా అల్లుడు బిడ్డ ఇద్దరు విడిపోయారు, అత్తారింటికి దూరంగా ఉంది. ఇందులో మంచి విషయం ఏంటంటే మా అల్లుడిని బిడ్డని ఒక దగ్గర కలిపినావు. మా అల్లుడికి మంచిగా లేదమ్మా. అల్లుడికి ఆరోగ్యం మంచిగా అయ్యి బిడ్డ అల్లుడు తొందరగా కలిసిపోయి వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు అల్లుడిని బిడ్డని కలిపేలా దీవించు తల్లి అని పద్మమ్మ బాధతో ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య ఇదంతా వింటూ ఉంటే అప్పుడే ఇక సీను అక్కడికి వచ్చి అలేఖ్యని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. ఏంటి సీను అని అనగానే, ఏంటి చిలకమ్మ, లోపల అత్తమామ బాధపడుతుంటే నువ్వు వాళ్ళ మాటలు వింటూ ఆనందపడుతూ ఉన్నావా? అంటే ఒకరి బాధ నీకు అంత సంతోషంగా ఉందా? లేదు సీను, నేను నవ్వలేదు. ఆపు చిలకమ్మ, నేను బైక్ మెకానిక్ ని కావచ్చు, కానీ ఎవరు నవ్వుతురో ఎవరు బాధపడుతుందో తెలుసుకోలేనంత అమాయకుని కాదు. నీ పద్ధతి మార్చుకో అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలేఖ్య ఎవరెన్ని పూజలు చేసినా, ఎవరెన్ని దీపాలు వెలిగించినా సరే ఆనంద్ జీవితం బాగుపడదు, నేను బాగుపడనివ్వను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది అంతా సర్దుతూ ఉంటే ఇక సునంద ఆనంది దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటుంది. ఇక అత్తయ్య గారు, అదే మేడం గారు, మీరు ఈ మంచం మీద పడుకోండి. మీకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండదని తెలుసు, మీది ఈ స్థాయి కాదని కూడా తెలుసు, కానీ నాది ఈ స్థాయి. నీకు ఇంతకన్నా మంచిగా చూసుకోవాలని ఉంది, కానీ నేను చూసుకోలేకపోతున్నాను అని అంటుంటే ఇక సునంద, నాకు అవసరం లేదు, ఉన్న ఒక్క మంచం నాకు ఇచ్చేస్తే నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను కింద పడుకుంటాను. ఏంటి త్యాగమా? కాదు, గౌరవం. అంత గౌరవం నాకు అవసరం లేదు అని సునంద అనగానే, గౌరవాన్ని నటిస్తే వచ్చేది కాదు మేడం, వినయం నటిస్తే మనసు కలుగుతుందని అనుకుంటున్నావేమో. వినయాన్ని ఎవరు ఎంతకాలం నటించలేరు మేడం, మంచితనాన్ని ఎక్కువసేపు ఉంచగలరు, కానీ అలా వినయం నటించే వాళ్ళు మీ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి అని అనగానే ఇక సునంద, ఇంతకు ముందు మా ఇంట్లో ఉండేది, కానీ ఇంట్లో నుంచి గెంటేశాక కూడా ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు అని అనగానే ఇక ఆనంది, మీరు కూర్చోండి అత్తయ్య గారు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక సునంద మంచం మీద కూర్చుంటూ ఉంటుంది. ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత తిట్టినా సరే మనిషికి కోపం రాదు. ఎవరైనా సరే మనం ద్వేషిస్తే వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళాము, అలాంటిది మనల్ని ద్వేషిస్తున్నారని తెలిసి కూడా మన చుట్టే ఉండాలని చూస్తుంది. ఎంత కోపడినా సరే కోపడకుండా నిదానంగా సమాధానం ఇస్తుంది. ఈ మనిషి దూరంగా పోదే అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఆనంది వచ్చి, దేశం ఒకరి వైపు ఉంటే దూరం కాదు మేడం, ఇద్దరి వైపు ఉంటేనే దూరం అవుతుంది, అంటే ఇప్పుడు నీ మీద నేను ద్వేషం పుట్టించాలన్నమాట అని సునంద అనగానే, కొన్ని విత్తనాలు నేల మీద పని చేయవు మేడం, నా మనసు సారవంతమైనది, మీరు దాన్ని నాటాలని చూస్తే ఎలా మేడం? నువ్వు చెప్పిన మాటలన్నీ వినాల్సి వస్తుంది, ఏంటో నా కర్మ అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటే ఇక ఆనంది వెంటనే కింద కూర్చొని సునంద కాలు ఆయింట్మెంట్ రాయబోతూ ఉంటే, ఏం చేస్తున్నావు అని సునంద అనగానే, మీకు వేడి నీళ్ళు పడి కాలు కాలినట్టు అయింది కదా మేడం, అక్కడ పైకి మంచిగానే ఉంటుంది, కానీ లోపల మంట పుడుతుంది, ఆయింట్మెంట్ రాస్తే రేపు ఉదయానికల్లా సరే మంచిగా అవుతుంది అని అనగానే, ఇప్పుడు నేను పడుతున్న బాధ కంటే ఈ నొప్పి నాకు తెలియట్లేదు అని సునంద అనగానే ఇక ఆనంది ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే ఇక సునంద అరుస్తూ ఉంటుంది. ఏమైంది మేడం అని ఆనంది అనగానే, నొప్పి వస్తుంటే ఏమైంది అని అడుగుతావేంటి? ఇప్పుడే కదా మేడం మీరు నొప్పి తెలియట్లేదు అన్నారు, ఈ ప్రాక్టికల్స్ నా ముందు చేయొద్దు అని సునంద అంటుంటే ఇక ఆనంది కాళ్ళపై ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పని పార్వతమ్మ చేస్తే మీరు గిట్లనే అంటారా? పార్వతమ్మ మా ఇంటి పని మనిషి అని సునంద అనగానే,
నన్ను కూడా గట్లనే అనుకోండి. నేను నిన్ను అట్లా అనుకుంటే నువ్వు మా ఇంటికి వస్తావు. మనలో నిజాయితీ ఉంటే ఏదో ఒక రోజు మనల్ని అందరూ నమ్ముతారని జ్యోతమ్మ చెప్పింది మేడం. నేనేందో నాకు తెలుసు, కానీ అలా అందరూ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. ఇక మనసులో సునుందా, నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు నా ఇంటి కోడలుగా అడుగు పెట్టలేవు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది మనసులో, మళ్ళీ ఆ ఇంటి కోడలి స్థానంలో నేను మళ్ళీ అడుగు పెడతాను అత్తయ్య గారు, అది తొందరలోనే రాబోతుంది. ఇక్కడ జరిగిందంతా నేను సీనుకు చెప్పినాను, అక్కడ అమ్మ నాన్న కూడా ఖుషి అవుతారు అని అనుకుంటూ ఉంటుంది. పద్మమ్మ సింహాద్రి ఇక అలానే బాధతో కూర్చొని ఉంటే ఇక అక్కడికి సీను వచ్చి పద్మమ్మతో సింహాద్రితో, అత్త మామ మీ ఇద్దరు ఇందిగాలు పడకండి, ఆదిత్య బాబు మంచిగానే ఉన్నాడంట అని అనగానే ఇక ఒక్కసారిగా ఇద్దరు లేచి నిలబడతారు. బిడ్డ ఫోన్ చేసిందా అని పద్మమ్మ అనగానే, లేదు అత్త, నేనే అమ్మడికి ఫోన్ చేశాను, ఆదిత్య బాబుకి మంచిగా ఉందంట, సునందమ్మ అక్కడికి వచ్చిందా అని సింహాది అనగానే, వచ్చిందంట, అక్కడ పెద్ద లొల్లి జరుగుతుంది, సునందమ్మ వచ్చిందంట, అమ్మాడితో గొడవ కూడా పడిందంట, నేను ముందుగానే చెప్పాను అక్కడికి సునందమ్మ వస్తుందని, నేను బిడ్డతో వస్తానని చెప్పి అంటే బిడ్డే నన్ను వద్దన్నది, ఆయన మన బిడ్డ ఏం తప్పు చేసిందని మన బిడ్డతో ఊకే గొడవ పడుతుంది, మన తరపున ఎవరు అడిగేవాళ్ళు లేక బిడ్డ అందరికీ అలసైపోయింది, మన తరపున గట్టిగా అడిగేస్తే మళ్ళీ ఎవరు మన బిడ్డ జోలికి రారు, నువ్వు ముందు పదయ్యా అని అనగానే ఇక సింహాది, అది కాదే, ముందు నేను చెప్పింది చెయ్యి, మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర డబ్బుంటే మన దగ్గర దమ్ము, మనం పోయి అడుగుదామయ్యా అని అనగానే ఇక సీను, అత్త అత్త నీది అమ్మోరు కోపం లెక్క ఉంది, కోపం కొంచెం తగ్గించు, శాంతించు, అలా శాంతించకుంటే నేను ఏపమణలు తెచ్చి మీ ఇద్దరు చేతిలో పెడతాను అని అనగానే ఇక పద్మమ్మ కోపంగా, నువ్వు పలాచకాలు ఆపకుంటే నిన్ను చీపురు కట్టతో కొడతాను అని అంటుంటే, అది కాదత్తా, నువ్వు అనుకున్నదేది అక్కడ జరగట్లేదు అని అంటుంటే, నువ్వే కదరా బిడ్డ సునందమ్మ గారికి గొడవ జరిగిందని చెప్పావు, లొల్లయింది, కానీ ఇప్పుడు సునందమ్మ శాంతించింది, ఎందుకంటే ఆదిత్య బాబు సుహలో లేడు కాబట్టి, ఇప్పుడు సునందమ్మ కూడా ఆన్నే ఉంది, అమ్మాడి కూడా అక్కడనే ఉంది, ఈ రాత్రంతా అక్కడే ఉంటారు, ఇప్పుడు ఈ రాత్రంతా సునందమ్మ గాడెట్లుంటది అని పద్మమ్మ అంటుంటే, అల్లుడు గారికి మంచిగా లేదని తెలుసు కదా, అందుకే అక్కడ ఉంటుందేమో అని సింహాది కూడా అంటూ ఉంటాడు. ఇదంతా సరే కాని బిడ్డకి అమ్మూరు దగ్గర వదిలేయమంటావా అని అంటుంటే, అది కాదే, ఇప్పుడు మనం పోతే, ఇప్పుడు మనం వచ్చామని చెప్పి సునందమ్మ మనని అడ్డు పెట్టుకొని బిడ్డతో గొడవ పడుతుంది, అదే మనం పోలేమనుకో వాళ్ళిద్దరు కొంచెంసేపు గొడవ పడతారు, మళ్ళీ శాంతించి అలానే గమ్మునుంటారు. అవును మామ, ఈ మాట నిజం అని సీను అనగానే, ఏమో అయ్యా, ఎవరు మారినా సరే ఆ సునందమ్మ మారదయ్యా అని అంటుంటే, ముందు పొద్దునైతే కానీయే, ఎవరు మారతారో ఎవరు మారదో తెలుస్తుంది అని అంటుంటాడు సింహాద్రి. ఇక ఉదయం కాగానే ఆనంది ఇక దేవుడి దగ్గర కూర్చొని ఇక పాట పాడుతూ ఉంటుంది. శ్రీరామ పాట పాడుతూ ఉంటే ఇక ఆదిత్య ఇదంతా వింటూ ఉంటాడు. ఇక విని ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా విని ఆదిత్య ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక ఆనంది వెంటనే లేచి కాఫీ తీసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆది నీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడగగానే, ఇప్పుడు బానే ఉందమ్మా అని ఆదిత్య అంటుంటాడు. ఇక అక్కడికి ఆనంది వచ్చి కాఫీ తీసుకోండి అని చెప్పి ఇద్దరికి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య సునందతో, సారీ అమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పావు, కానీ నేను నీ మాట వినకుండా ఆఫీస్కి వెళ్ళాను అని అనగానే ఇక అక్కడికి శశికాంత్ వచ్చి, అవునరా, నువ్వు మీ అమ్మ మాట వినాల్సింది అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య శశికాంత్ చూసి నాన్న అని చెప్పి అనగానే, ఇప్పుడు నీకు ఎలా ఉంది మైసాన్ అనగానే, ఇప్పుడు బాగుంది నాన్న అని చెప్పగానే, గుడ్ మైసాన్. ఇక శశికాంత్ ఆనందితో, థ్యాంక్స్ అమ్మా, నేను నమ్మిన సిద్ధాంతం అబద్ధం కాదని నేర్పించావు అని అనగానే ఇక సునంద, ఏంటో మీరు నమ్మిన సిద్ధాంతం అని అనగానే, కొన్ని సంఘటనలు చూసినప్పుడు కొన్ని అభిప్రాయాలకి బలం వస్తుంది. సతీ సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడింది అని చదివాం అనగానే ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది. మరి ఇంకో భార్య తన భర్త కుష్టివాడైన వేషతో వెళ్ళాలని కోరితే తను అక్కడికి తీసుకువెళ్ళిందని చదివాం. ఇదంతా నిజమా అని చెప్పి నమ్మాలా అనేసరికి మాట వస్తే
ఉదాహరణగా ఎదురుగా ఇక్కడ మనుషులు కనబడతారు. ఇప్పుడు నీకు అలా ఎవరు కనపడ్డారు అని సునంద అనగానే నా కోడలు ఆనంది అని చెప్పగానే ఇక సునంద నేను ఆ అమ్మాయిని కోడలుగా చూడడం లేదు, నువ్వు చూడడం లేదంటే అయిపోతుందా? నేను ఆకాశాన్ని చూడడం లేదంటే అది లేదని అర్థం కాదు కదా సునంద. ఒక్కసారి ఆకాశాన్ని తల ఎత్తి పైకి చూడు, అప్పుడు ఆకాశం విశాలంగా కనిపిస్తుంది. అసలు ఆనంది ఎవరు? ఆదిత్యకి ఇన్ని సేవలు ఎందుకు చేసింది అనే దాని గురించే నేను ఆలోచిస్తాను. తను ఆదిత్య భార్య. ఒక ఆడది తన గుండెల్లో విగ్రహాన్ని పెట్టుకుందంటే తను గుడిలో ప్రతిష్ఠించినట్టే లెక్క. ఆదిత్యని చూస్తూనే అర్థమవుతుంది ఆనంది ఆదిత్యకి ఎన్ని సేవలు చేసిందో అని చెప్తూ ఉంటే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. ఇక సునంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో సునంద డబ్బులు పట్టుకొని ఆనంద్ దగ్గరకు వచ్చి, ఆనంది నువ్వు రాత్రంతా చేసిన సేవలకి, డాక్టర్ని పిలిచినందుకు, నా కొడుకుని బాగా చూసుకున్నందుకు నీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాను, ఇదిగో ఇది నీ సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఆనంద్ చేతిలో పెడుతుంటే ఇక ఆనంది కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య శశికాంత్ కూడా అలానే చూస్తుంటారు. మరి ఆనంది ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.